జస్ట్ ఇప్పుడే స్వాగ్ మూవీ ట్రైలర్ అయితే చూడడం జరిగింది. డైరెక్టెడ్ బై హసిత్ గోలి అండ్ స్టారింగ్ బై శ్రీ విష్ణు అండ్ రీతు శర్మ, సునీల్ గెటప్ శ్రీని, ఈ విధంగా చాలామంది అయితే కాస్ట్ అయితే ఉంది. ఇక ట్రైలర్ చూసాక ఎలా ఉందంటే ఈసారి ఖచ్చితంగా ఈ స్వాగ్ మూవీతో మన శ్రీ విష్ణు హిట్ కొడతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ హసిత్ గోలి అండ్ శ్రీ విష్ణు కాంబినేషన్లో వచ్చిన మెంటల్ మదిలో కావచ్చు, అలానే బ్రోచే వారెవరు, రాజరాజ చోరా, ఈ మూవీస్ అయితే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ అనమాట. అంటే ప్రెజెంట్ మూవీస్కి ఆ మూవీస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి. మన హసిత్ గోలి కూడా కొంచెం కొత్తగా స్టోరీస్ అయితే రాస్తూ ఉంటాడు. మరి స్వాగ్ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత అలానే అనిపిస్తుంది. ఎందుకో ఈ మూవీ కొంచెం కొత్తగా, అంటే ఈ రొటీను కమర్షియల్ థీమ్లో కాకుండా కొంచెం కొత్తగా పీరియాడిక్ కామెడీ టైప్లో తీసుకెళ్తున్నట్టయితే అనిపిస్తుంది. కాకుంటే శ్రీ విష్ణు గారు ఇంతకుముందు ఓం బింబూస్ మూవీ తీశారు. దాంట్లో ఏమన్నారంటే లాజిక్ సెతక్కండి, కామెడీని ఎంజాయ్ చేయండి అని చెప్పారు. కాబట్టి థియేటర్కి వెళ్ళాక ఆ స్టోరీ అయితే అంత స్ట్రాంగ్గా లేదు, కామెడీ అయితే కొంతవరకు వర్కౌట్ అయింది, కొంతవరకు వర్కౌట్ కాలేదు. దానివల్ల కొంచెం మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. కాకుంటే ఈ స్వాగ్ మూవీలో మాత్రం ఏదైతే ఆ స్టోరీ ఉందో కొంచెం కొత్తగా కనిపిస్తుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉండే టైప్లో అయితే ట్రైలర్ చూసా కనిపిస్తుంది. ఒక 3 జనరేషన్స్ అయితే చూపించారు శ్రీ విష్ణు గారిని అయితే. ఫస్ట్ ఒక కింగ్ రోల్లో చూపించారు, నెక్స్ట్ ఒక అంకుల్ రోల్లో గడ్డం వేసుకొని చూపించారు, నెక్స్ట్ ఒక యంగ్ రోల్లో క్యాప్ కొంచెం స్టైల్గా చూపించారు. 3 జనరేషన్స్లో అయితే చూపించారు. మరి వాళ్ళ ముగ్గురు ఒక్కలైనా, అంటే వేరే వేరే టైం లైన్స్ చూపించి ఒక్కలైనా, లేకుంటే వాళ్ళ ముగ్గురు వేరే అనేది మనం ఈ స్వాగ్ మూవీలో థియేటర్లో అయితే చూడాలి. మనం ట్రైలర్ చూసిన తర్వాత మూవీ హిట్ అయిపోద్ది, ఫ్లాప్ అయిపోద్ది అనేది ట్రైలర్ చూసి చెప్పడం కాదు. మనకు ఆ ట్రైలర్ మూవీ చూసేలా అనిపించిందా లేదా, అంటే మనం ఒక ట్రైలర్ చూసిన తర్వాత మనకు క్యూరియాసిటీ కలగాలి. ఓకే, కొంచెం కొత్తగా ఉంది, ఏదో ట్రై చేస్తున్నారు, థియేటర్కి వెళ్ళి చూద్దాం అన్నట్టు ఉండదు. స్వాగ్ ట్రైలర్ చూసిన తర్వాత దీంట్లో ఏదో ఉంది, ఏదో ఒకటి చూపించబోతున్నారనే క్యూరియాసిటీ ఖచ్చితంగా కలుగుతుంది, థియేటర్కి రప్పించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కాకుంటే దేవర మూవీ ఉంది కాబట్టి ఖచ్చితంగా థియేటర్స్లో టైట్ అయితే అవుతుంది. ఎందుకంటే దేవర మూవీ సెకండ్ వీక్ కూడా మరి స్వాగ్ మూవీకి థియేటర్స్ ఇస్తారా లేదనేది అప్పుడు మనం చూడాలి.